రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలలు కూడా అనంతపురం జిల్లానే వస్తూ ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను. అందరినీ నేను అడగాలి. అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు నేను ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత, ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని మీకు. ఈవెన్ కాలువ శ్రీనివాసులు నాకు చాలా దగ్గరైన 10 సార్లైనా అడుగుంటా మిమ్మల్ని అందరినీ. కాలువ శ్రీనివాసుల పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగా. కడాల నా సీటు నేను ఇచ్చుకోవడానికి కూడా అక్కడే ప్రజలను అడిగిన తర్వాత, నేను గెలుస్తానని నమ్మకం వచ్చిన తర్వాత నా సీటు కూడా అనౌన్స్ చేశా. ఇప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. అన్ని సేవలు మీకు అందిస్తాం. నేను ఫోన్ చేసి మళ్ళా మిమ్మల్ని అడుగుతాను, మీరు మనస్సాక్షిగా చెప్పండి, తప్పులు చెప్పొద్దండి, రాజకీయాలతో చెప్పొద్దండి. మీరు రాజకీయంగా చెప్తే నేను పట్టుకోవడం కూడా నాకు అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడుతున్నావా రాజకీయం మాట్లాడుతున్నావు కూడా తేల్చేస్తుంది. కాబట్టి ఆ బాధ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు నాకు చెప్పండి. నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఈ అవకాశం లేదు. ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు గంటల్లోనే కోట్ల మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సుపరిపాలన ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ 48 గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా, అవకతవకలు ఉన్నాయా, ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తే 82,573 మందికి రైతన్నల దగ్గర నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 1,400 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన గవర్నమెంట్ 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం. ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను. 90% సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆ రోజు ఇచ్చాను. దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ 90%తో అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మీ అందరికీ. అనంతపురం అంటే నాకు 10 ఎకరాలున్నా మీకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. దానికి కారణం 10 ఎకరాలు ఉంది కానీ దాంట్లో ఆదాయం లేదు. ఒకప్పుడు మీరు చూస్తే
పంట వేస్తే చేతికి వచ్చేది కాదు. 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. 8 సంవత్సరాలు పంట కూడా పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అందుకే ఆ రోజు నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడ చూసినా గుంతలు, రాష్ట్రాన్ని గుంతలమయంగా చేసి వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులు ఆగిపోయినాయి. 998 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు. కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు. 4500 కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం. 998 కోట్లు ఇచ్చాం, మళ్ళీ ఒక 275 కోట్లు ఇచ్చాం. ఈరోజు గ్రామాల్లో 4500 కోట్ల రూపాయలతో 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మొన్నే డిప్యూటీ సీఎంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు. ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన R&B రోడ్స్ అన్నీ కూడా 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. గుంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం. సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్ ఫుటింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క చాలాసార్లు చెప్పాను నేను, బాబు వస్తే జాబ్ వస్తుందని. మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను, మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆ విధానం చూసినప్పుడు 25 కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. 5 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో మా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి, అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్లో పనిచేసే విధంగా నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు. ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని 10 రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా. రోజంతా తిరగడం కంటే 4 గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను. కొంతమంది ఇంజనీరింగ్ చేశారు, కొంతమంది ITI చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు 10 రూపాయలు వస్తాయి. కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు, చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు. ఇంట్లో పని చూసుకుంటూనే 5-6 గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది. ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం.
నేను ఒకటే చెప్తున్నా, నేను ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను. రాయలసీమలో ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, లక్ష్మణ చెప్పాడు, తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా, సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో 2వ స్థానంలో ఉండే జిల్లా అనంతపురం జిల్లా ఒకప్పుడు. అలాంటి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది.